తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు బోరుగడ్డ అనిల్ కానీ శ్రీరెడ్డి కానీ అసలు వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు, అసలు మా పార్టీకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గతంలో బోరుగడ్డ ని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అసలు మా పార్టీకి సంబంధం లేదు, అతను మాకు ఎలాంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాదన్నారు. కానీ అతను మాట్లాడినటువంటి భాష యావత్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళందరూ కూడా సిగ్గులు తరలించుకునే విధంగా మాట్లాడారు. ఎట్లాంటి భాషను ప్రయోగించాడంటే, మరి నేను అడుగుతుంది ఏంటంటే, అతనికి అసలు పార్టీతో సంబంధం లేదు కదా. మరి గతంలో ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఏదైతే మొన్న మనీ అనేటువంటి చేబ్రోల్ కిరణ్ మాట్లాడినప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ అధినేత సతీమణి గారి మీద ఆరోపణలు రావడంతో పార్టీని సస్పెండ్ చేశారు, తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు కదా. సో గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని, అలాగే పవన్ గారి వాళ్ళ అమ్మని, వాళ్ళ భార్యని బండా బూతులు తిడితే, పచ్చి బూతులు తిడితే గత 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేయడంతో పాటు పోస్టులు పెట్టి మీరు అంటే సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టి మీరు వాటిని షేర్ చేసి, మరి ఈరోజు అసలు మా పార్టీకి సంబంధం లేదు, అతను ఎవడో మా పార్టీలో లేదు అని చెప్పి మాట్లాడతాం. మన తాజాగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కూడా ఉన్నాడు బోరుగడ్డ అనిల్ అని చెప్పేసినటువంటి మాటలు కూడా బయటకు వచ్చినప్పటికీ వైసీపీ నిస్సిగ్గుగా అసలు మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవడో కూడా మాకు సంబంధం లేదు, మా పార్టీలో ఎటువంటి సభ్యత్వం లేదు, అసలు మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తే కాదని చెప్పారు. సో తాజాగా శ్రీరెడ్డి మీకు తెలిసిన విషయమే, బోరుగడ్డ అనిల్ ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ని వాడాడో అంతకంటే కూడా అసభ్యకరమైనటువంటి భాషని ప్రయోగించారు. చాలా బండా బూతులు తిట్టారు. ఎవరిని వదిలిపెట్టకుండా అసలు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళ గురించి పచ్చి బూతులు తిట్టేవాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా అదొక యూటీజింగ్ లాంటి భాషను ప్రయోగించేసి వాళ్ళ మీద మానసికంగా వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ మానసికమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి సందర్భాలు కోకొల్లారు. సో అనేక సందర్భాలు గత 5 ఏళ్లలో విశృంఖలంగా ఎంకరేజ్ చేశారు. మరి పేమెంట్ వచ్చిందా రాలేదా అనేటువంటి నిజాలు నిగ్గుదేల్చాల్సిన సమయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గరికి ఉంది. ఇప్పుడు శ్రీరెడ్డికి ఏమీ ఆశించకుండా, మామూలుగా శ్రీరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఆర్టిస్టు, గతంలో ఏదో ఒక సినిమా తీసిందో, 2 సినిమాలు తీసిందో, లేకపోతే గతంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కాస్టింగ్ కౌచ్ గురించి వీటన్నిటి గురించి ఏదో చేస్తా తర్వాత గతంలో అనేకమైనటువంటి సినిమా ఆర్టిస్టు దానికి బతుకు తెరువు ఏందయ్యానంటే ఇలాగ బూతు మాటలు మాట్లాడటం, బూతు వీడియోలు చేయటం, అట్లాగే తనకున్నటువంటి ఆకర్షించేటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా తన వ్యూవర్స్కి చూపిస్తూ వ్యూస్ రాబట్టుకుంటూ దాని ద్వారా డబ్బులు జనరేట్ చేసుకోవటం. ఏదైనా కొంతమందికి ఈ టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తే వాళ్ళు కొంత పేమెంట్ ఇస్తే అలాగా లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరు సపోర్ట్ చేయకుండా, ఎవరు ఫైనాన్షియల్స్గా సపోర్ట్ చేయకుండా, బ్యాక్ బోన్ సపోర్ట్ లేకుండా ఇవాళ శ్రీరెడ్డి గత 5 ఏళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని, వాళ్ళ సతీమణి గారిని, వాళ్ళ పిల్లల్ని తిట్టారు. తర్వాత టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని, ముఖ్యంగా టీడీపీ నాయకుల్లో తీసుకున్నట్లయితే వంగలపూడి అనిత గారు కానీ, లేకపోతే పంచుమర్తి అనురాధ గారు కానీ, గౌతు శిరీష గారు కానీ, అట్లాగే జనసేనలో ఉన్నటువంటి మా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమెను వీళ్ళందరినీ టార్గెట్ చేసి శ్రీరెడ్డికి ఎటువంటి పేమెంట్ లేకుండా, ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా, ఎవడు అసలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా కేవలం వ్యక్తిగత బలుపుతోటి, ఒళ్ళు జిలతోటి వీళ్ళందరిని తిట్టిందా అనేటువంటిది ఎవరైనా కామన్గా ఆలోచించుకుంటే అందరికి అర్థమయ్యే విషయం ఏంటంటే, లేదు, వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు, ఎవరో పేమెంట్ ఇచ్చి స్క్రిప్ట్ ఇచ్చేసి ఇదిగో ఇలా మాట్లాడాలి, ఇంత వలగరగా వాళ్ళ మీద మాట్లాడాలి, ఇంత అసభ్యకరంగా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి అనేటువంటిది పక్కా స్క్రిప్టు సమాచారంతో వాళ్ళు మాట్లాడించిన మాట వాస్తవ విషయం. ఆ మాట్లాడినటువంటి వీడియోని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్లోనూ, లేకపోతే ట్విట్టర్ వేదికగాను, లేకపోతే ఇంకా వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో చక్కర్లు కొట్టించుకుంటూ వాటన్నిటిని వీడియోస్ని వైరల్ చేస్తూ వాళ్ళకి యూస్ పెంచుతూ, అలాగే ప్రత్యర్థి పార్టీల మీద వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ పనిచేసిన మాట వాస్తవమే కదా. నేను అడుగుతుంది ఈరోజు అసలు శ్రీరెడ్డి బ్యాక్ సైడ్ ఎవరు ఉన్నారు? బ్యాక్ సైడ్ ఎవరు లేకుండా ఇంత తదంగా ఎట్లా నడిపింది?
ఖచ్చితంగా శ్రీరెడ్డి బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయాలి. అట్లాగే శ్రీరెడ్డి ఫోన్ కాల్స్ అన్నిటిని కూడా డేటా వెరిఫై చేసుకోవాలి. డేటా వెరిఫై చేయడం ద్వారా ఖచ్చితంగా శ్రీరెడ్డి వెనకాల ఎవరున్నారు ఏంటనేది విత్ ప్రూఫ్తో సహా చూడగలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉండటంతో తద్వారా బోరుగడ్డ, శ్రీరెడ్డి వీళ్ళందరినీ కూడా మెయింటైన్ చేసింది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే అనేది ప్రజలకు కన్ఫామ్ అవుతుంది. ప్రజలకి కన్ఫామ్ అయితే ఇంత నీచమైనటువంటి భాషని, ఇంత జుగుషాకరమైనటువంటి మాటలు మాట్లాడించిన వీళ్ళని పెంచి పోషించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా బూతు పార్టీ అవుతుంది. మహిళలు ఎవరు కూడా ఆ పార్టీని ఓటు వేయరు. సో ఇంత అవకాశం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరితోటి మాట్లాడారు, ఎవరెవరు వాళ్ళని ప్రోత్సహించారు, ఎట్లాగా వాళ్ళకి ఫైనాన్షియల్స్ డీల్స్ ఎలా నడిచాయి, ఇవన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం ఛేదించాలి. సో తాజాగా నిన్న అనకాపల్లిలో ఏదైతే వివరణ ఇవ్వడానికి సిఐ దగ్గరకు వచ్చారో అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు అలాగే వైసీపీ మహిళా నాయకురాళ్ళు వచ్చారు. అందులో ఒక మహిళా నాయకురాలు మాట్లాడుతుంది, అమ్మ మీకేం పర్లేదమ్మా, అన్నీ మేము జాగ్రత్తగా చూసుకుంటాం. నాకు అర్థం కావట్లా, అసలు నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక తల్లి పిల్లలు అంటే భర్తతో కాపురం చేసి పిల్లలు పుడితేనే ఉన్నటువంటి సంసార పద్ధతులు ఉన్నటువంటి ఆడదానివేనా నువ్వు? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలమ్మా. నీ కట్టు బొట్టు నువ్వు ఒకసారి చూసుకొని నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇంత పచ్చి బూతులు తిట్టి ఇంత భయంకరమైనటువంటి వలగాటి అయినటువంటి భాషతోటి వీడియోలు చేసి ఆడవాళ్ళు కాదు అసలు కనీసం రోడ్ సైడ్ అదేమంటారు ఆ నేషనల్ హైవే మీద లారీలు ఆపి వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా చేపించేటువంటి ఆమె కూడా వాడినటువంటి భాషని ప్రయోగించినటువంటి ఈ ఆడదానికి మీరు సపోర్ట్ ఉన్నా మేము అన్నీ చూస్తున్నామని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. సిగ్గు శరం వదిలేసి మీరు ఆ స్టేషన్ దగ్గరకు వచ్చి ఉంటారు. సరే మగాడంటే ఏదో దాని పువ్వు కోసమో దేనికో ఆశపడి ఒకవేళ వాడి వెనకాల నిలబడి ఉండొచ్చు, వాడిని మేము తప్పు పట్టట్లా. కానీ ఆడవాళ్ళు మీరు కొంచెమైనా సిగ్గు శరం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా మీరు శ్రీరెడ్డికి సపోర్ట్ వచ్చారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. రావడంతో పాటు మేమన్నీ చూసుకుంటామమ్మా, నీకేం భయం లేదు అంటే ఎవరు దీని పాత్ర ఎవరు వహిస్తున్నారు? అసలు ఎవరు? ఇప్పుడు శ్రీరెడ్డి అరెస్ట్ అయితే లాయర్ తోటి వచ్చింది. ఎవడు ఆ లాయర్? ఆ లాయర్కి శ్రీరెడ్డికి సంబంధం ఏంటి? ఇవన్నీ వాకప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా శ్రీరెడ్డిని వదిలేయటం అని అంటే నిజంగా చెప్తున్నా, భవిష్యత్తులో ఇంకొక పెను ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం లాంటిదే. ఖచ్చితంగా శ్రీరెడ్డిని విచారణ చేయాల్సిందే. శ్రీరెడ్డి కాల్ డేటా బయట పెట్టాల్సిందే. శ్రీరెడ్డితో ఎవడెవడు సత్సంబంధాలు చేసిన ఈ మధ్య ఆ సజ్జల రామకృష్ణ కొడుకు భార్గవరెడ్డి అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు, గవర్నమెంట్ పోయిన తర్వాత తుస్సుమన్నాడే గంగరాజు అన్నట్టు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఇది అంతటికి ఈ బూతు సామ్రాజ్యానికి హెడ్ మరి భార్గవరెడ్డి. కాబట్టి ఆ భార్గవరెడ్డిని ఒక్కలోంచి బయటకు తీస్తే ఎన్నికల ముందు అప్పుడు ఆ గీతాంజలి మరణం జరిగింది కదా, ఆ గీతాంజలి మరణం ఎవరు చేశాడు ఏంటి అనే డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి. సో మొత్తం మీద నేను చెప్తున్నా, ఆ రోజు గీతాంజలిని కూడా సింపతి కోసం ఆ అమ్మాయిని ఎవరో ట్రైన్ నుంచి తోసేశారంట అది అని చెప్పేసి కొన్ని వీడియోస్ వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది కూడా దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. అంతేకాకుండా ఈ శ్రీరెడ్డికి మాత్రం ఇంకొకసారి నోరెత్తాలంటే కింద పైన వణుకు పుట్టేలాగా ఏదన్నా స్పెషల్ ట్రీట్మెంట్లు మామూలుగా అయితే సరిపోవు దీనికి. ఎందుకంటే దీనికి ఒంటి మీద 4 అడుగులు 4.5 అడుగులు ఉంటుంది ఈ పొట్టి ముండ. ఈ పొట్టిది మాట్లాడిన మాటలు మాత్రం చాలా భయంకరమైన మాటలు మాట్లాడింది. కాబట్టి దీనికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం దగ్గర ఉంది. లేకపోతే అసలు ప్రభుత్వం ఉందో లేదో కూడా డౌట్గా ఉంటుంది. ఎందుకంటే రేపు 5 ఏళ్ళు ఇది ఇంకా తెచ్చిపోయింది. ఇప్పుడు ఏదో అమ్మ అయ్యా బాబు అంటుంది కానీ రేపు గవర్నమెంట్ మారిందంటే దీన్ని పొట్టిదాన్ని పట్టుకోవటం ఎవడల్లా కాదు. అర్థమైంది. ఇది బజార్లో బట్టలు ఇప్పి కూర్చున్నది ఈసారి సోషల్ మీడియాలో నిప్పి చూపించింది. చెప్పింది ఖచ్చితంగా రండిరా జనసేన వాళ్ళు టీడీపీ నాయకులరా అని చెప్పి ఓపెన్గా ఇప్పు చూపించి నాకు కావాలంటే నన్ను ఏమేం చేయండి అనే టైప్ ఇది. కాబట్టి దీనికి ఒకసారి మన ట్రీట్మెంట్ చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లాల పర్యటన చేస్తానని ఆయన కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశాడు. కానీ శ్రీరెడ్డిని మాత్రం ముందు జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలు పెట్టకపోతే కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ఇటువంటి బూతు సంస్కృతిని మరొకసారి విశృంఖలంగా మాట్లాడే అవకాశం ఖచ్చితంగా శ్రీరెడ్డిని ఈరోజు అరెస్ట్ చేయడంతో వైఎస్ఆర్సీపీలో చాలా మంది భయపడుతున్నారు. ఏదో వదిలేశారనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ప్రతి వాడిని సందర్భానుసారంగా పట్టుకుంటున్నారని భయం ఉంటుంది. ఇందాక మన అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, కృష్ణవేణి పాలేటికి కూడా ఖచ్చితంగా 60 రోజులు జైల్లో ఉంచుతారు, అవసరమైతే ఇది వ్యభిచార కేసు అయినా పెడతారని. అయ్యా మీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ నువ్వు చెప్పాలి ఆ పదాలు.
ఒరే నాయన చెక్కు పిల్లోడు చచ్చిపోయాడయ్యా, డబ్బులకు మా పిల్ల పెళ్లి చేసుకుందామని అంటే దాంట్లోనే వాటా అడిగాడు ఈ సన్నాసుడు. ఇవాళ మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు 2-3 ఆడియో కాల్స్ వచ్చినాయి. నువ్వు కూడా బయటకు వచ్చి బ్రోతల కేసుల గురించి, వ్యభిచారం కేసుల గురించి మాట్లాడితే ఎట్రా? అంబటే సిగ్గుండాలి. మీ పార్టీకి అది స్టాంప్ లాంటిది. కృష్ణవేణి పాలేటికి ప్రత్యేకమైన కేసులు పెట్టాల్సిన అవసరం లే. ఆల్రెడీ కృష్ణవేణి పాలేటి మీద ఎన్నో బొచ్చడు బూత్ పోస్టులు పెట్టి ఉన్నది. అంటే రెడ్ హ్యాండెడ్గా దాని కోసం స్పెషల్ సెక్షన్స్ ఎతకాల్సిన పని లేదని చెప్తున్నా. కాబట్టి ఈ ఖచ్చితంగా 1 by 1 ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఈ బోరుగడ్డ, ఈ శ్రీరెడ్డి ఇద్దరి మీద కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలి. ఎందుకంటే నోరు అదుపులో లేకుండా మాట్లాడిన ఈ బ్రోకర్ ఇవి ఇంకెందుకులే మహిళలు కించపరుచుకునే విధంగా ఉంటుంది. కాబట్టి అందరితో కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడుతున్నామంటే భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని, వాళ్ళ భార్యని ఎటువంటి భాషను ప్రయోగించారు. ఈరోజు మేము మాట్లాడాలన్నా ఎందుకు సంస్కారం అడ్డం వస్తుంది. బహుశా గాలికి పెరిగిన వాళ్ళు, అందుకే అది ఫ్యాన్ నుంచి గాలి వస్తుంది, అందుకే అక్కడ నుంచి గాలి నాకుడుకులు వచ్చారు. అలా మీరు ఇప్పటికైనా లేదు మా పార్టీకి సంబంధం లేదంటే గత 5 ఏళ్ళు అరెస్ట్ చేయాల్సింది. ఎందుకు బోరుగడ్డని అరెస్ట్ చేయాలా, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలా? ఎందుకంటే మీరు వెనకుండా నడిపించారు. ఇది వాస్తవ విషయం.